ముందుగా సాక్షి చూస్తే గనక సిడ్నీలో ఉగ్ర టెన్షన్ అంటూ మనకి ఇక్కడ ఒక ఐటమ్ కనిపిస్తోంది. సిడ్నీ మొత్తం కూడా ఉగ్రవాదుల చేతిలో గుప్పెట్లోకి వెళ్లిపోయిందని ఆస్ట్రేలియా సిడ్నీ నగరంలో ఒక చాక్లెట్ కేఫ్ లో తుపాకీతో ప్రవేశించిన దుండగుడు 15 మందిని 15 గంటలకు పైగా నిర్బంధించి ఉంచడంతో ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచం అంతా కూడా కలకలం రేగింది. ఆ న్యూస్ మనకి ఇక్కడ మెయిన్ ఐటమ్ గా కనిపిస్తోంది. అలాగే కేబినెట్ విస్తరణ నేడే అంటూ మరొక విషయం కూడా కనిపిస్తోంది. ఇందులో స్పెషల్ గా మనం చూడాల్సింది పురుషులకు మాత్రమే ఒక ట్యాగ్ లైన్. తెలంగాణలో కొత్తగా 6గురికి మంత్రి పదవులు. తుమ్మల, తలసాని, ఇంద్రకరణ్, జూపల్లి, లక్ష్మారెడ్డి, చందూలాల్ కు అవకాశం. అలాగే రాజ్ భవన్ లో ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగబోతోంది. మంత్రివర్గంలో మహిళలకు మాత్రం అవకాశం లేనట్టే. ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా చేసే ఛాన్స్. మంత్రులు ఈటెల, హరీష్ రావుకు అసంతృప్తులను బుజ్జగించే బాధ్యతలు అప్పగించారు. కొందరిని మాత్రం సీఎంఏ స్వయంగా బుజ్జగిస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తోంది. అలాగే సంగీత దర్శకుడు చక్రి హఠాన్ మరణం. గుండెపోటుతో ఆయన కన్నుమూసిన విషయాన్ని మనం ఇక్కడ మెయిన్ ఐటమ్ గా కూడా చూస్తున్నాం. ఈ వార్తతో అభిమానులందరూ కూడా నిర్ఘాంతపోయారు. శోకసంద్రంలో మొత్తం చిత్రసీమ నిన్నంతా కూడా ఉంది. తరలి వచ్చిన అభిమానులు అలాగే చక్రి భౌతిక కాయానికి ప్రముఖులందరూ కూడా నివాళులర్పించారు. అంత్యక్రియలు కూడా నిన్న ముగిశాయి. ఇప్పటి వరకు చక్రి 99 చిత్రాలకు పనిచేశారు. దీంతో ఆయన అభిమానులందరూ కూడా ఒక్కసారిగా చక్రి లేరు అనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్పారు. అలాగే రాచకొండ గుట్టల్లో చిత్ర క్రీడా నగరాలు అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తామని చెప్పేసి సీఎం కేసీఆర్ కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. విశ్వవిద్యాలయాలు నెలకొల్పే అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ అంశాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రాజధానికి సమీపంలో ఉన్న భూములన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకునే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్నంతా దీని మీద ఏరియల్ సర్వే కూడా చేశారు. సో అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకుంటాము. హైదరాబాద్ నుంచి రాచకొండ 2 మార్గాల్లో కూడా 4 లేని రోడ్ల గురించి కూడా ఇక్కడ అప్డేట్స్ ఇచ్చారు. అలాగే గోదావరి నీటిపైన ఒక కొత్త పేచీ మళ్లీ మొదలైంది. తెలంగాణలో ప్రాణహిత, కంతనపల్లి ప్రాజెక్టులపైన ఏపీ అభ్యంతరాలు చెప్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. నీటి లభ్యత లేని సమయాల్లో దిగువన పరిస్థితి ఏంటని వాదన కూడా వినిపిస్తోంది. ఈనాడు అప్డేట్ చూస్తే ఈనాడులో కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మెయిన్ ఐటమ్ కనిపిస్తోంది. మనకి ప్రమాణ స్వీకారం చేయనున్న తుమ్మల, తలసాని, జూపల్లి, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, చందూలాల్ అంటూ మంత్రివర్గ విస్తరణ గురించి ఈ రోజు ఒక అప్డేట్ కనిపిస్తోంది. ఈ రోజు కూడా మెయిన్ అప్డేట్ గా ఉంది. అలాగే సిడ్నీలో కలకలానికి సంబంధించి కూడా ఈనాడులో మెయిన్ అప్డేట్ కనిపిస్తోంది. కేఫ్ లోకి చొరబడి 15 మందిని నిర్బంధించిన సాయుధ దుండగుడు. మొత్తం 16 గంటల పాటు ఉత్కంఠ నడిచింది. పోలీసు బలగాలు చుట్టుముట్టి విడిపించడంతో సంక్షోభానికి తెరపడింది. అయితే ప్రాణాలు కోల్పోయిన 2 బందీలు సురక్షితంగా మన తెలుగు వ్యక్తి మాత్రం బయటపడడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. అలాగే సంగీత చక్రం ఆగింది అంటూ చక్రి లేరు, ఆకస్మిక మృతి అనే విషయానికి సంబంధించిన ఐటమ్ ని కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే రాచకొండలో చిత్రనగరి మొత్తం ఏరియల్ సర్వే జరిగింది. అంతర్జాతీయ స్థాయి చిత్ర క్రీడా నగరాలు కూడా ఏర్పాటు చేస్తాం. పరిశ్రమలు నెలకొల్పే అవకాశం కూడా ఉంది. విశ్వవిద్యాలయాలు కూడా నెలకొల్పే అవకాశం కూడా ఉంది అని విహంగ వీక్షణం అనంతరం సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మొత్తం 31,000 ఎకరాల్లో ఇది మొత్తం ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అలాగే సంగీత చక్రం గురించి కూడా ముందు మనం చెప్పుకున్నాం. ఫాస్ట్ పథకం వల్ల పేదలకు ఇబ్బంది అని చెప్పి ఒక న్యూస్ ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇతర రాష్ట్ర విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసం చేయలేరు అంటూ హైకోర్టు చెప్తోంది. మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం, కమిటీకి అప్పగించామంటూ తెలంగాణ ఏజీ చెప్తోంది. మొత్తంగా ఇక్కడ చూస్తే కృష్ణా వినియోగంపై సాంకేతిక అధ్యయనం అంటూ కూడా కృష్ణా వినియోగం గురించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక నమస్తే తెలంగాణలో ఉన్న అప్డేట్స్ ఒకటి చూద్దాం. నమస్తే తెలంగాణలో యాజ్ యూజువల్ మెయిన్ గా రాచనగరాలు అంటూ ఒక మెయిన్ అప్డేట్ ని చూపిస్తున్నారు. కొండల నడుమ కొలువుదీరనున్న సినిమా, స్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ సిటీలు అంటూ మెయిన్ అప్డేట్ ని వీరు ఇక్కడ ప్రచురించారు. ఆగిన స్వర చక్రం అంటూ సంగీత దర్శకుడు చక్రి హఠాన్ మరణం గురించిన అప్డేట్ ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే నేడే విస్తరణ అంటూ 6గురికి మంత్రులుగా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది అంటూ మంత్రివర్గ విస్తరణ గురించిన అప్డేట్ ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా నిరంజన్ రెడ్డి అంటూ ఒక న్యూస్ ని కూడా నమస్తే తెలంగాణలో ప్రచురించారు. అట్ ద సేమ్ టైం సిడ్నీలో రోజంతా టెన్షన్ అంటూ సిడ్నీలో జరిగిన నిర్బంధించిన సాయుధుడు గురించిన వివరాలన్నీ కూడా ఇక్కడ చూపించారు. అలాగే అబుదాబిలో పెట్టుబడులు మన కేటీఆర్ గురించిన అప్డేట్ ఇక్కడ కనిపిస్తోంది. ఏడాదిలో రాష్ట్రానికి తరలి రానున్న 2,500 కోట్ల పెట్టుబడులు ఒక ఏడాదిలో ఇక్కడికి రానున్నాయని ఈ వార్త క్లియర్ గా చెప్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పేసి ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతోంది. అలాగే పెట్రోల్, డీజిల్ ₹2 తగ్గే అవకాశం ఉంది అంటూ ఒక న్యూస్ ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక టైమ్స్ ఆఫ్ ఇండియా విషయానికి వద్దాం.
2 Indians among several hostages rescued as cops storm Sydney Cave అంటూ సిడ్నీ కేఫ్ లో జరిగిన ఇష్యూ గురించిన అప్డేట్ ఇక్కడ కనిపిస్తోంది. మొత్తానికి ఇది ఒక మెయిన్ అప్డేట్ గా మనం నేషనల్ మీడియాలో చూస్తున్నాం. ఎందుకంటే నిన్నంతా కూడా సిడ్నీ అంతా కూడా ఉగ్రవాదుల గుప్పెట్లో ఒక కేఫ్ అంతా కూడా ఉండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రపంచం మొత్తం సిడ్నీ వైపు చూసే పరిస్థితి నిన్న కనిపించింది. కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడ మెయిన్ అప్డేట్ గా చూస్తున్నాం. అలాగే హర్డల్ క్లియర్ గవర్నమెంట్ ప్లాన్స్ బిల్ ఫర్ జిఎస్టీ దిస్ సెషన్ అంటూ కూడా బిల్ గురించిన అప్డేట్ ఇచ్చింది. జిఎస్టీ గురించిన అప్డేట్. సెంటర్ అగ్రీస్ టు మెనీ డిమాండ్స్ రైజ్డ్ బై స్టేట్స్ అంటూ కూడా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అట్ ది సేమ్ టైం స్పైస్ జెట్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఏదో ఒక న్యూస్ మనకి రోజు వినిపిస్తోంది. స్పైస్ జెట్ గెట్ 10 days టు రైజ్ ఫండ్స్ ఆర్ ఫేస్ ఎండ్ అంటూ 10 రోజుల సమయం మాత్రమే దక్కింది. ఒక బ్రేక్ లాగా, లేకపోతే కనుక అది ఎండ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనే ఒక అంశాన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. స్టేట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ టుడే అంటూ ఈ తెలంగాణ స్టేట్ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి గురించిన ఒక అప్డేట్ ని కూడా వీళ్ళు ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అలాగే ఆఫ్టర్ TOI రిపోర్ట్ గవర్నమెంట్ స్కేల్స్ డౌన్ క్రిస్మస్ డే ప్లాన్ స్కూల్ టు బి షట్ అంటూ క్రిస్మస్ డే గురించి, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి బర్త్డే గురించిన అప్డేట్ మనం రోజు చూస్తున్నాం. దాని కంటిన్యూషన్ అప్డేట్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక డెక్కన్ క్రానికల్ లో మెయిన్ అప్డేట్స్ చూస్తే యాజ్ యూజువల్ కాప్స్ అండ్ సిడ్నీ టెర్రర్ అంటూ సిడ్నీ టెర్రర్ కి సంబంధించిన ఒక మెయిన్ అప్డేట్ ని వీళ్ళు అక్కడ చూపిస్తున్నారు. అలాగే స్టేట్స్ అగ్రీ జిఎస్టీ మే కట్ సమ్ టాక్సెస్ అంటూ జిఎస్టీకి సంబంధించిన ఐటమ్ ని కూడా ఇక్కడ మెయిన్ ఐటమ్ గా ప్రచురించారు. స్పైస్ జెట్ సేజ్ ఇట్ మే షట్ షాప్ అంటూ స్పైస్ జెట్ గురించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. స్పైస్ జెట్ కి ఒక 1 week టైం ఉన్నట్టుగా, తర్వాత దాని ఎండ్ మాత్రం చూసే అవకాశం ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఇక హిందూ విషయానికి వస్తే హిందూ కూడా సేమ్ పోలీస్ స్టార్మ్ కేఫ్ టు ఎండ్ సిడ్నీ హోస్టేజ్ సీజ్ అంటూ సిడ్నీలో జరిగిన ఉగ్ర దాడి గురించిన అప్డేట్ ని మనకి ఇక్కడ క్లియర్ గా చూపించింది. అలాగే తలసాని, తుమ్మల అండ్ 4 others మేక్ ఇట్ టు బి క్యాబినెట్ అంటూ క్యాబినెట్ కి సంబంధించిన అప్డేట్ ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. తెలంగాణ క్యాబినెట్ కి సంబంధించి ది సేమ్ టైం మెలోడీ కింగ్ చక్రీ డైస్ ఆఫ్ హార్ట్ అటాక్ అంటూ చక్రీ గురించిన ఒక అప్డేట్ ని కూడా చూపిస్తున్నారు. చక్రీ ఇక లేరు అనే వార్తని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారనే విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. బులెటిన్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.